నా పేరు నా శిశురాల పేరు చిట్టి. ఇన్నేళ్ళుగా అందరూ మంచిగున్నాం, బాగున్నాం, సంతోషంగా ఉన్నాం, అందరూ సంతోషంగా ఉన్నాం. ఇది పోరంబోక్ స్థలం. పోరంబోక్ స్థలం మీద ఎందరో మంది కన్నేసి ఎందో నీచ నా కొడుకులు దాందోళన చేస్తున్నారు. మేమంతా మర్సనంగా బాగా బతకాలని లక్షణంగా అనుకుంటున్నాం. ఈ పేరు మీద ఉంది, ఈ పేరు మీద ఉంది, నా పేరు మీద ఉంది, ఈ పేరు మీద ఉంది, ఈ పేరు మీద ఉంది, మా పేరు ఉంది. లక్షణంగా బతుకోండి, లక్షణంగా బాగున్నాం. ఈ దొంగతనాలు దోపిడీ చేసి మాకు భయపడిస్తున్నారు. అటువంటి భయపడిస్తున్నారు. మీరే అందరూ ప్రతి ఒక్కరు న్యాయం చేయాలి. మీరే న్యాయం చెప్పండి సారు. యాటికి న్యాయం, యాటికి ధర్మం. ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు మీకే తెలుసాలి సారు. ప్రతి ఒక్క నా కొడుకు దౌర్జన్యం చేస్తాను. మేము గుడిసెల బతికే నా కొడుకులము, నా కొడుకులము. మీరు గుడిసెల్లో ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు గుడిసెలు ఉన్నాం సార్. ఎవరెవరు నా కొడుకులు భయపడితే మేము ఎక్కడ బతకాలి? 1,00,000 2,00,000 ఇద్దరు మాట్లాడండి. అందరికి గృహాలు ఉండాలని చెప్పేసి, ఇల్లు స్థలాలు ఉండాలని చెప్పేసి అన్ని తెచ్చినాక మా పెద్దవాళ్ళు కూడా రూపాయలు మమ్మల్ని చాలా ఒక్క నిమిషం నీటికి మాట్లాడక సారు. అది వంక పోరంబోకు స్థలము. మేము దాన్ని ఆసరా చేసుకుని దాని మీద స్టే తీసుకొచ్చి మేము ప్రతి ఒక్క బీద సాధకి మేము ప్రతి ఒక్కరికి ఇచ్చాము సార్. మేము 100 మంది ఉంటే అంతమందికి మేము సాయం చేశాము. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాము. వాళ్ళు కట్టుకుంటున్నారు. కానీ దాని మీద సంబంధించి మీ దగ్గర కెనాల్ కాలకర్ కొట్టాలేసంటే వేసుకుంటే ఉన్నాము. హనుమంత్ అనే 1,00,000 రూపాయలు మాత్రమే. ఎవరన్నారు 1,00,000 రూపాయలు? ఎవరు? హనుమంత్ చంద్ర, హనుమంత, కిరణ్, చంద్ర చెప్పినారు. డబ్బులు ఇచ్చాడు. పనికి పోతేనే 400 కూలేస్తుంది. ఒక వారం పోయి ఇస్తామన్నా కూడా వారం టైం కానీ ఇయ్యరు. వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళకి అమ్మేస్తున్నారు. అట్లా మేము ఎట్లా విడిపోగల? ఈ రోజు మమ్మల్ని టార్చర్ చేసేదంటే అమ్మ వాళ్ళ పేరుతోనే ఉందంటే అమ్మ వాళ్ళ దగ్గరికి పోయినా మాకు అమ్మ వాళ్ళు న్యాయం చేస్తున్నారు. 5,000 రూపాయలు ప్రతి ఒక్కరిని సెక్స్ పిలుస్తూ వాళ్ళ ఇళ్ళకి కావాలని చెప్పి పేద పేద సొమ్ము ఎవరితో వచ్చింది హక్కు, ఎవరితో వచ్చింది సొమ్ము, వీళ్ళందరి హక్కు. వాడు ఎట్లా చూస్తారు మీరు చెప్పండి. వాడి మీరు మాకు న్యాయం చేయాలి తండ్రి. పిచ్చే రాపా